హలో అండి. నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. నేను ఈరోజు మన వీడియోలో అందరి ఫేవరెట్ అయిన రెసిపీ మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు మన తోటలోకి వెళ్ళి మన మామిడికాయలు కోసుకొని వచ్చి ఇలా పులిహోర చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఎంత బాగుండేదో. కానీ ఇక్కడికి అమెరికా వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళి కొనుక్కొని తీసుకోవాల్సి వచ్చింది. మామిడికాయ సీజన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. మీరు ఎక్కడున్నా సరే మ్యాంగోస్ కనుక మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎంత బాగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మీరు ఎంత పులిహోర చేసుకోవాలి అనుకుంటున్నారో అంత రైస్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఈ వీడియోలో రైస్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించట్లేదు. ఎందుకంటే రైస్ ఎలా ఉండాలి అనేది అందరికీ తెలుసు కాబట్టి. పులిహోర చేసే ముందు ఎప్పుడూ మ్యాంగోనైతే చెక్ చేసుకోండి. అది మీరు తింటే చాలా పుల్లగా ఉండాలి. అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది. కానీ అది కొంచెం చప్పగా ఉన్నా లేకపోతే తీయగా ఉన్నా మనకి పులిహోర అంత టేస్ట్‌గా రాదు. ఇప్పుడు నేను కట్ చేస్తున్న మ్యాంగో అయితే చాలా పుల్లగా ఉంది. అందుకే హాఫ్ మాత్రమే తీసుకున్నాను. సో, నేను ఇప్పుడు దీన్ని తురుముకోవడానికి నా దగ్గర తురుముదైతే లేదు. నేను ఇండియా నుంచి తీసుకొని రాలేదు. అందుకే నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. మిక్సీలో బేగా కూడా అయిపోతుంది. మనకి కొంచెం టైం సేవింగ్ కూడా అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మిక్సీలో మరీ మెత్తగా పెట్టేసుకోకండి. జస్ట్ తురుము వచ్చేలా కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూను మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ 2 పప్పులు కొంచెం బాగా వేగేంత వరకు వేపుకోండి. ఇలా మినపప్పు, పచ్చిశనగపప్పు కాస్త వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోండి. దీని తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మీకు జీలకర్ర ఆప్షనల్ మాత్రమే. చాలామందికి నచ్చుతుంది, కాస్త మందికి నచ్చదు. నెక్స్ట్ ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. అల్లాన్ని ఖచ్చితంగా యాడ్ చేయండి. దాని తర్వాత ఒక 2 ఎండుమిర్చి వరకు అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేయండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే పులిహోరలోకి బాగోదు. ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. మీ కారం బట్టి మీకు ఎంత కావాలి అనుకుంటే అన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి చాలా ఇంపార్టెంట్ అయినది కరివేపాకు. కరివేపాకు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. కరివేపాకు ఖచ్చితంగా యాడ్ చేయండి. కరివేపాకు పులిహోరకి, ఉప్మాకి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తురిమి పక్కన ఉంచుకున్న మామిడికాయ తురుముని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. మామిడికాయ తురుము వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అదే మీరు ఎంత రైస్ అయితే తీసుకున్నారో దానికి సరిపోయేలాగా ముందుగానే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను గీ అయితే యాడ్ చేయండి. గీ యాడ్ చేస్తే పులిహోర ఇంకా కమ్మగా ఉంటుంది. దీని ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్గా పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పచ్చి పల్లీలు వేసుకోవచ్చు. నేనైతే వేపిన పల్లీలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మామిడి తురుము సాఫ్ట్గా అయిందో లేదో. సో సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనకి పులిహోర వీలుగా కలుపుకోవడానికి ఒక పెద్ద బేసిన్ అయితే తీసుకోండి. బేసిన్ తీసుకున్న తర్వాత ఇందులోకి రైస్ అంతా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మొత్తం మామిడి తురుము పోపుని రెడీ చేసుకున్నాం కదా, అదంతా ఇందులోకి వేసుకొని బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. నాకు మాత్రం ఎందులో అయినా సరే కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి. నాకు ఈ పులిహోరతో పాటు ఇలా పచ్చి మామిడికాయ ముక్కలు పక్కన పెట్టుకొని పులిహోరతో తినడం కూడా చాలా ఇష్టం. అందుకనే నేను ఈ పచ్చి ముక్కలు కూడా పెడుతున్నాను. సో మీకు ఇష్టమైతే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంతే అండి. చాలా ఈజీగా మామిడికాయ పులిహోర అయితే చేసేసుకోవచ్చు. నిజానికి చెప్పాలి అంటే చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర చాలా ఈజీ. ఈ సీజన్ మిస్ అవ్వకుండా ఈ సీజన్లోనే మామిడికాయ పులిహోర అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకెంత బాగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.